Hi friends, TCS annual hike in the year 2025 announced చేయడం అయితే మొన్న జరిగింది. We have seen the news over the last few months. Firstly, with respect to the bench policy. Secondly, with respect to 2% workforce cut. And thirdly, మనకి TCS highest attrition rate 13.8% last few months లో ఉంది. Amidst all this news, TCS has finally announced the hike for this particular year. And మనం hike చూసుకున్నట్టయితే as always, it is 4.5% to 8%. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ రిటన్ దట్ TCS has announced 10% hike for the high performance. బట్ అక్కడ ఏ రేంజ్ వాళ్ళకి అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో ఈ హైక్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ టిల్ అ సర్టన్ లెవెల్ లైక్ C3A. మనం చూసుకున్నట్టయితే TCSలో లెవెల్స్ వీ హ్యావ్ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ ట్రైనీ C1Y, సిస్టమ్ ఇంజనీర్ విచ్ ఇస్ C1, and then IT analyst C2, assistant consultant C3A. సో ఈ ఫ్రెషర్ నుంచి C3A రేంజ్ ఏదైతే ఉందో అక్కడ వరకు మాత్రమే హైక్ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ అబౌవ్ దట్ ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ రోల్స్ లైక్ C3B, associate consultant, and then there is consultant C4, senior consultant C5, principal consultant SP1 and all the higher roles. ఈ సీనియర్ రోల్స్కి ఎక్కడా కూడా హైక్ గురించి మెన్షన్ అయితే చేయలేదు. ద హైక్ ఇస్ ఓన్లీ అనౌన్స్డ్ టిల్ C3A. అండ్ ఇప్పటి నుంచి ఈ హైక్ అప్లికబుల్ అవుతుందండి అంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్లో చెప్పారు కాబట్టి ఇట్ ఈస్ ఎఫెక్టివ్ September 1st. అంటే ఇప్పుడు ఏప్రిల్ లేదు, మే లేదు, జూన్ లేదు, జూలై లేదు, ఆగస్ట్ లేదు, September 1st నుంచి ఏదైతే ఉన్నదో ఆ డేట్ నుంచి మాత్రమే మనకి హైక్ అప్కమింగ్ శాలరీలోని అప్లికబుల్ అయ్యి వస్తుంది. సో మీకెంత హైక్ వచ్చింది కింద కమెంట్ చేసి చెప్పడానికి అయితే ట్రై చేయండి.